హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తను విత్ దుర్గా. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లాస్ట్ సండే మారేడుమిల్లి వెళ్ళాం. ఫుల్ వీడియో చూసేయండి. మంచి న్యాచురల్ సీనరీని ఎంజాయ్ చేస్తారు. సాటర్డే ఈవినింగ్ 5కి స్టార్ట్ అయ్యాం రాజమండ్రి నుంచి. వింటర్ కాబట్టి అప్పుడే చీకటి పడిపోయింది. మాకు రాజమండ్రి నుంచి మారేడుమిల్లి 77 కిలోమీటర్స్ చూపిస్తుంది. 2.5 అవర్స్లో వెళ్ళాం. నైట్ టైం కాబట్టి స్లోగా వెళ్ళాం, కానీ అంత జర్నీ అని అస్సలు అనిపించలేదు. అలా కబుర్లు చెప్పుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాం. మిడిల్లో ఈ టెంపుల్ వస్తుంది, సీతపల్లి అని, బాపనమ్మ టెంపుల్. సండే టైమ్స్ ఫుల్ రష్ ఉంటుంది. ఆ సైడ్ నుంచి వెళ్తే అక్కడ ఆగడానికి ట్రై చేయండి. ఆగి దర్శనం చేసుకుని వెళ్ళండి. మేము వెళ్ళేసరికి ఖాళీగా ఉంది, ఈవినింగ్ టైం కాబట్టి. డే టైం ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ చాలా మంకీస్ ఉంటాయి, చూసుకుని వెళ్ళండి. అసలు ఆ రోడ్స్ చూసారా ఎలా ఉన్నాయో? నైట్ టైం కాబట్టి కొంచెం భయం వేసింది. వెహికల్స్ కూడా తక్కువ ఉన్నాయి. ఏదో డీప్ ఫారెస్ట్లోకి వెళ్తున్నట్టు అనిపించింది. చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ కనిపించాయి. ఫైనల్లీ మారేడుమిల్లి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు టైం 7:15 అయింది, కానీ మిడ్నైట్లా ఉంది అంతా ఫాగ్తో. రూమ్కి అయితే వచ్చేసాం. అమ్మ ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చింది. ఇది మేము ఉన్న రూమ్. మీరు స్టే చేయాలి అనుకుంటే మినిమం 1 వీక్ ముందు బుక్ చేసుకోవాలి. ఈ సీజన్ టైంలో మాకు అస్సలు రూమ్స్ దొరకలేదు. మా మావయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇచ్చారు. వేడిగా ఏమైనా తినాలనిపించి రూమ్ ఓనర్ని అడిగితే స్నేహ రెస్టారెంట్ రిఫర్ చేశారు. ఏం తినాలా అని ఆలోచిస్తూ సాటర్డే కాబట్టి పన్నీర్ పాట్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. ఎలా ఉంటుందా అనుకున్నాం. వేడివేడిగా ఫ్రెష్గా కుక్ చేశారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. వెజ్ అయినా చాలా బాగుంది టేస్ట్. క్వాంటిటీ కూడా మా ఇద్దరికి సరిపోయింది. 350 రూపీస్కి వర్త్ అనిపించింది. ఈ రెస్టారెంట్ వాళ్ళే బయట ఇలా బొంగు చికెన్ కాలుస్తున్నారు. అదేనండి బ్యాంబూ చికెన్. 380కి చెప్పారు. బయట చిన్న స్టాల్ వాళ్ళు 350కే ఇస్తున్నారు. ఇంకా సీజన్ కాబట్టి తప్పదేమో. నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి ఇలా ఉంది కారు. వాటర్ ఫాల్స్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. రోడ్స్ చూడండి ఫుల్ ఫాగ్తో ఉన్నాయి. ఇక్కడ రిసార్ట్స్కి కొదవలేదు. స్టేయింగ్కి ఉండాలి అని అనుకుంటే ముందుగానే బుక్ చేసుకోండి. మార్నింగ్ టైమ్స్ కాబట్టి మ్యాక్సిమం ఊరంతా ఖాళీగానే ఉంటుంది. అందరూ గుడిసి వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి గుడిసె 40 కిలోమీటర్స్. మన వెహికల్స్ అలౌ చేయరు. ఇక్కడ నుంచి వెహికల్ మాట్లాడుకోవాలి. సీజన్ కాబట్టి పర్ పర్సన్ 1500 ఛార్జ్ చేస్తున్నారు. ఇదంతా ఘాటి కాబట్టి షార్ప్ టర్నింగ్స్ వచ్చినప్పుడు హాంక్ చేయడం మర్చిపోకండి. అందుకే అంటారేమో ఆంధ్ర ఊటీ అని. ఎంత బాగుందో కదా. మన్యం వ్యూ పాయింట్కి వచ్చాం. ఫుల్గా మంకీస్ ఉన్నాయి. మేము అక్కడ ఉన్నప్పుడు ఒక ఫారినర్ని ఇద్దరు తెలుగు వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు మంకీస్ ఉన్న ప్లేస్కి వెళ్ళారు. అవి ఊరుకుంటాయా, వాళ్ళ మీదకి ఎక్కేశాయి. దుర్గా స్టిక్ ఇచ్చాడు వాళ్ళకి. అప్పుడు కొంచెం కంట్రోల్ అయ్యాయి. కొంత దూరం ముందుకి ట్రావెల్ చేశాక జలతరంగని వాటర్ ఫాల్స్ వచ్చాయి. లోపలికి వెళ్దామంటే ఈచ్ 50 రూపీస్ టికెట్ ఉంది. మా దగ్గర అయితే హ్యాండ్ క్యాష్ లేవు. అక్కడ ఆన్లైన్ పేమెంట్ చేయడానికి సిగ్నల్ కూడా లేదు. ఇంక రిటర్న్ అయిపోయాం. అదంతా ఏజెన్సీ కాబట్టి హ్యాండ్ క్యాష్ కంపల్సరీ మెయింటైన్ చేయండి. మళ్ళీ మారేడుమిల్లి వెళ్ళే వరకు మాకు సిగ్నల్ రాలేదు.
ఇప్పుడు మారేడుమిల్లిలో ఉన్నాం. మార్నింగ్ ఎంతైతే ఖాళీగా ఉందో ఇప్పుడు అంత రష్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి మళ్ళీ స్నేహ రెస్టారెంట్కి వచ్చాం. అక్కడ వేడివేడిగా చిట్టుముత్యాల బిర్యానీ రెడీగా ఉంది. అది తీసుకుని మంచి స్పాట్కి వచ్చేసాం అండ్ ఓపెన్ చేసాం. మంచి స్మెల్ అయితే వచ్చింది. టేస్ట్ కూడా బాగానే ఉంది. మేము తింటున్న ప్లేస్లో మంకీ ఉంది. మా దగ్గర రైస్ ఉంటే దుర్గా తీసుకెళ్ళి పెట్టాడు. అది ఎలా తింటుందో చూడండి. తినేసి మళ్ళీ రిటర్న్ అయ్యాం. దారిలో భూపతిపాలెం రిజర్వాయర్ వచ్చింది. 2 సైడ్స్ కూడా బ్యూటిఫుల్ వ్యూ ఉంది. అది చూసుకుని రంప స్టార్ట్ అయ్యాం. అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. సండే కాబట్టి ఇక్కడ సంత జరుగుతుంది. ఇదంతా రంపచోడవరం ఊరు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే రంప వాటర్ ఫాల్స్ వస్తుంది. మేము అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. ఇక్కడ 50 రూపీస్ టికెట్. వాటర్ ఫాల్స్ బాగుంటాయి కానీ ట్రెక్కింగ్ చేయాలి. పక్కనే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి. అక్కడ క్రౌడ్ తక్కువ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడం మంచిది. ఈ బోర్డు వచ్చే వరకు పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే మెయిన్ వాటర్ ఫాల్. ఇక్కడ ఫుల్గా క్రౌడ్ ఉన్నారు. ఇంకా పైకి ట్రెక్ చేస్తే శివాలయం ఉంటుందంట. మేము వెళ్ళలేదు. ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. ఇంక రిటర్న్ అయిపోయాం. మారేడుమిల్లి రంప వచ్చాక బ్యాంబూ చికెన్ తినకపోతే ఎలా? వేడివేడిగా కాలుస్తున్న ప్లేస్ దగ్గర ఆగాం. అక్కడ తీసుకుని రిటర్న్ అయిపోయాం. ఆఫ్టర్ స్ట్రగుల్ ఇంత బిర్యానీ బయటికి వచ్చింది. టేస్ట్ యావరేజ్ ఉంది. 350కి వచ్చింది ఇదంతా. తినేసి రాజమండ్రి స్టార్ట్ అయిపోయాం. ఇదంతా నైట్ చూస్తే చాలా భయం వేసింది కానీ ఇప్పుడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.